Hi everyone, welcome to Learn with Teju. In today's class, I explain what is the var keyword. Firstly, the var keyword was introduced in Java 10 and released in 2018. అంటే ఈ var keyword అనేది Java 10 version రిలీజ్ చేసినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. వేర్ Java 9 అండ్ ఎర్లియర్ అంటే Java 9, 8, 7, 6 ఇట్లాంటి వాటిలలో var keyword అనేది వర్క్ చేయదు. బట్ కమింగ్ టు Java 10 అండ్ అబోవ్ అంటే ఎర్లియర్ లైక్ Java 10 తర్వాత వర్షన్స్ లైక్ 12, 13 అలాంటి వర్షన్స్లో ఈ var keyword అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ var keyword? అసలు var keyword ఏం చేస్తుంది అంటే ఇట్ ఆటోమేటికలీ డిటెక్ట్ ది టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ బేస్డ్ ఆన్ ది వాల్యూ యూ అసైన్ టు ఇట్. అంటే నువ్వు ఒక వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ బట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. అంటే ఏ డేటా టైప్ అని చెప్పి డిటెక్ట్ చేస్తుంది. ఐ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ హియర్. ఫస్ట్లీ ఇక్కడ ఏంటి var x ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మనం ఒక వేరియబుల్కి ఎక్స్కి 5 వాల్యూని అసైన్ చేసాం. ఇక్కడ 5 అనేది ఏంటి, ఏ డేటా టైప్ అనేది మనకి కంపైలర్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి 5 అంటే ఏంటి ఇంటీజర్. సో ఈ ఇంటీజర్ అనే దాన్ని ఎక్స్ ఇస్ అన్ ఇంట్ కదా. సో ఈ ఇంటీజర్ అని చెప్పి కంపైలర్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది బై యూజింగ్ ది var keyword. నెక్స్ట్ దిస్ హెల్ప్స్ యూ రైట్ క్లీనర్ కోడ్ అండ్ అవాయిడ్ రిపీటింగ్ టైప్స్ ఎస్పెషలీ ఫర్ లాంగ్ ఆర్ కాంప్లెక్స్ స్టెప్స్. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మన కోడ్ అనేది క్లియర్గా మళ్ళీ రిపీటింగ్ టైప్స్ ఉండకుండా, అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ లాంగ్ అండ్ కాంప్లెక్స్ స్టెప్స్ అంటే చాలా పెద్ద పెద్ద డేటా టైప్స్ అలా ఉండే వాటికి మనం ఈ var keyword అనేది యూజ్ చేస్తాం. అండ్ వీ హ్యావింగ్ ఎ నోట్ పాయింట్ హియర్, var ఓన్లీ వర్క్స్ వెన్ యూ అసైన్ ఎ వాల్యూ ఎట్ ది సేమ్ టైమ్. అంటే యూ కెనాట్ డిక్లేర్ var వితౌట్ అసైనింగ్. అంటే ఇక్కడ మనం var x అని చెప్పుంది, ఫస్ట్ ఓన్లీ డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేయకుండా ఉన్నామనుకో అది ఎర్రర్ కిందకి వస్తుంది. బట్ ఇఫ్ యూ అసైన్ అండ్ గివ్ ఎ వాల్యూ టు ఇట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ var x ఈక్వల్స్ టు 5 ఇచ్చినాం అనుకో, వీ డోంట్ గెట్ అన్ ఎర్రర్ అండ్ వీ గెట్. ఇక్కడ ఏం చేస్తుంది కంపైలర్ అనేది ఈ 5 అనే వాల్యూకి ఏ డేటా టైప్ అని చెప్పి డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ 5 అంటే ఏంటి ఇంటీజర్, దట్స్ సింపుల్ అంతే. ఇక్కడ కమింగ్ టు ది నెక్స్ట్ నోట్ పాయింట్, వన్స్ ది టైప్ ఈస్ చూజన్ ఇట్ స్టేస్ ది సేమ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి var x ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ ఏమైంది, ఎక్స్ అనే ఒక వేరియబుల్కి మనం 5 అనే ఒక వాల్యూని అసైన్ చేసినాం. అక్కడ కంపైలర్ ఏం చేస్తుంది, ఆ 5 అనేది ఒక ఇంటీజర్ అని చెప్పి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి నార్మల్గా ఎక్స్ అనేది ఏ డేటా టైప్, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ కదా. సో నెక్స్ట్ వచ్చి ఆ ఎక్స్కి వాల్యూస్ అసైన్ చేసే వాల్యూస్ కూడా ఇంటీజర్ అయ్యే ఉండాలి. ఇక్కడ ఏంటి x ఈజ్ ఈక్వల్స్ టు 10. సో అక్కడ ఆల్రెడీ 10 అనేది ఒక ఇంటీజర్ కదా. సో దెర్ ఇస్ నో ఎర్రర్ అక్కడ, ఇట్స్ స్టిల్ అన్ ఇంట్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9.99. అక్కడ 9.9 అనేది ఒక డబల్ వాల్యూ. సో అక్కడ ఏం చేస్తాం, మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకు, వీ కెనాట్ అసైన్ ఏ డబల్ టు అన్ ఇంట్. సో అట్లా ఒక ఇంట్కి మనం ఒక డబల్ వాల్యూని అసైన్ చేయలేం. సో దట్స్ ద ప్రాబ్లమ్ హియర్.